గైస్, మళ్ళీ మనం అనకొండకి వెళ్తున్నాం. జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేస్తాం. ఎందుకంటే మనం ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి మ్యాట్పాట్ లిబ్ గురించి. ఓకేనా? మ్యాట్పాట్ లిబ్లో మనం ఏం చేస్తాం? కంప్లీట్గా రిప్రజెంట్స్ డేటా విజువలైజేషన్ చేస్తాం. క్లియర్ గైస్? అలా డేటా విజువలైజేషన్ మనం నార్మల్గా ఎక్సెల్ షీట్లో కూడా చేస్తున్నాం కదా సార్ అంట అనుకోవచ్చు మీరు. కానీ ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఓకేనా? మీకు డౌట్ వచ్చిందండి? మనం ఎక్సెల్లో కూడా డేటా విజువలైజేషన్ అని చేస్తున్నాం, కానీ మ్యాట్పాట్ లిబ్ సీపాన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అన్నదంటే, ఎక్కడైనా మీకు అనుకున్న ఫీచర్స్లో నాకు అవుట్పుట్ రాలేదు, ఓకేనా, విజువలైజేషన్స్ అని రాలేదనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? మ్యాట్పాట్ లిబ్లో ఓపెన్ చేసి కంప్లీట్గా యాక్సెస్ చేసుకుంటారండి. ఓకేనా? విజువలైజేషన్ అనేది చేస్తారు. దీంట్లో మనకి ఫీచర్స్ ఏదన్నా ఐకాన్ హైలైట్ చేయాలనుకుంటున్నా మనం దీంట్లో చేయొచ్చు. ఓకేనా? దానికోసం యూజ్ చేస్తున్నామండి. ఈరోజు మనం మ్యాట్పాట్ లిబ్లో ఏమేమి టాపిక్ డిస్కస్ చేద్దామంటే, టైం ఉంటే మ్యాథ్స్ అన్ని కవర్ చేస్తానండి, లేకపోతే మెయిన్గా మనం ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. మనకి 6 టైప్స్ మ్యాట్పాట్ లిబ్లో 6 ఉంటాయండి కంప్లీట్గా. ఓకేనా? మనం ఈరోజు 3 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యాట్పాట్ లిబ్ అంటే ఏంటి? ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యాట్పాట్ లిబ్ అంటే ఏంటి? మ్యాథమెటికల్ ప్లాటింగ్ లైబ్రరీ అన్నమాట. ఓకేనా? క్లియర్ గైస్? ఫుల్ ఫామ్ అది. దీంట్లో మనకి బార్స్ అండ్ చార్ట్స్, అలాగే ప్లాట్, ఈ 3 టాపిక్ డిస్కస్ చేద్దామండి ఈరోజు. ఓకేనా? బార్ చార్ట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఓకేనా? చార్ట్స్, ప్లాట్, ఫ్రై చార్ట్స్, తర్వాత హిస్టోగ్రామ్, అవన్నీ ఉంటాయండి కంప్లీట్గా దీంట్లో. క్లియర్ గైస్? ఈరోజు మనం ఈ 3 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా గైస్? జస్ట్ వెయిట్ 1 minute గైస్. ఐ విల్ స్టార్ట్ ద క్లాస్. ఓకేనా? అర్థమవుతుందండి? ఈరోజు మనం ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం కంప్లీట్గా. ఇప్పుడు చూడండి, మ్యాట్పాట్ లిబ్ అంటే ఏంటి అసలు. ఇప్పుడు మనకి నంపైస్ పాండాస్ ఎలాగో మ్యాట్పాట్ లిబ్ అన్నది కూడా లైబ్రరీ అండి. ఓకేనా? పైథాన్ లైబ్రరీ. మనం ఎన్కౌంటర్లో చేస్తాం. లేదు, నేను పైథాన్ ఐడియల్లో కూడా చేసుకోవచ్చు. ఐడియల్లో చేయాలంటే మనం ఏం యూస్ చేస్తాం? పిప్ పిప్ ఇన్స్టాల్ మ్యాట్పాట్ లిబ్ అని ఇస్తారు. అది కంప్లీట్గా ఇన్స్టాల్ అవుతుందండి. లేదు, మన అనుకొండలో అయితే ఇన్బిల్ట్గా ఉంటుంది. అది మనం ఇంపోర్ట్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. క్లియర్ గైస్? క్లియర్ గైస్? అర్థమవుతుందా? మన పిప్ ఇన్స్టాల్ ఐడియల్లో ఇన్స్టాల్ చేసుకుని కూడా యూస్ చేసుకోవచ్చు అండి, అనుకుండా లేకపోతే. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? మనం ఈరోజు అసలు ఈ 3 టాపిక్ డిస్కస్ చేద్దాం. ఎలా ప్లాట్ చేస్తాం, ఎలాగా బార్ చార్ట్స్ రిప్రజెంట్ చేస్తామని చూద్దాం. ఓకేనా? అలాగే ఫస్ట్ బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డేటా సెట్ తీసుకుని డేటా సెట్ నుంచి ఎలా రిప్రజెంట్ చేయాలో కూడా చూపిస్తాను. ఓకేనా? మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. కంప్లీట్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నానండి. ఇంపోర్ట్ మ్యాట్పాట్లిబ్ డాట్ పైప్లాట్ అని ఇస్తారండి. ఓకేనా? జస్ట్ ఇది లైబ్రరీ అన్నమాట. ఇది మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలి. యాజ్ షార్ట్ కట్ నేమ్ అని ఇస్తాం ఇక్కడ. ఓకేనా? షార్ట్ కట్ పిఎల్టీ అని ఇచ్చాను. ఓకేనా? మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, ఆల్టర్నేటివ్. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ ఏం చేస్తానంటే నేను 2 డేటాస్ తీసుకుంటాను. ఓకేనా? ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు, మనకి ఎర్రస్ గుర్తున్నాయి కదా మీకు. ఎర్రస్లో ఏం చేస్తాం? మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు సింగిల్ డైమెన్షన్ తీసుకుంటాం. సింగిల్ డైమెన్షన్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ వాల్యూస్ డిక్లేర్ చేస్తానండి. ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ కదా, ఇక్కడ డేట్స్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా? డేట్స్, డేట్ 1, డేట్ 2, లేకపోతే ఉండండి, పార్ట్స్ అని డిక్లేర్ చేస్తాను. పార్ట్స్, పార్ట్ 1, కామా
పార్ట్ 2, అలాగే పార్ట్ 3. మన స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ డిక్లేర్ చేస్తామండి. ఓకేనా? 4 అలాగే 5 పార్ట్స్ డిక్లేర్ చేస్తాను. ఓకేనా? ఎక్స్ యాక్సిస్లో డిక్లేర్ చేస్తాను. నెక్స్ట్ వై యాక్సిస్లో వాల్యూస్ డిక్లేర్ చేస్తానండి. ఓకేనా? 100కి ఒక 80, నెక్స్ట్ 95, 85, 75, అలాగే 9 వాల్యూస్ 80. ఓకేనా? ఇలా డిక్లేర్ చేస్తాను 5 వాల్యూస్కి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ప్లాటింగ్ చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గుర్తు ఇది. ఓకేనా? ప్లాట్ చేద్దామండి. ఇక్కడ ఏం చేస్తాం, డాట్ ప్లాట్ అని యూజ్ చేస్తానండి. ఓకేనా? ప్లాటింగ్ అంటే ఏంటంటే పాయింట్స్లో వస్తుంది డేటా అనేది. ఓకేనా? ప్లాట్ మనం ఏం ప్లాట్ చేస్తాం, ఎక్స్ కామా వై అనేది ప్లాట్ చేస్తాం. ఓకేనా? ప్లాట్ చేసాం. నెక్స్ట్ పిఎల్టీ డాట్ షో, నాకు కనిపించాలి కాబట్టి స్లో చేస్తాం. ఇక్కడ పిఎల్టీ ఎందుకు యూజ్ చేస్తాం, కంప్లీట్గా లైబ్రరీలో ఉంది కాబట్టి షార్ట్ కట్ నేమ్తో యూజ్ చేసి కాల్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఏమవుతుంది అప్పుడు, ఫంక్షన్ అవుతుంది. ఇది ఏమవుతుంది, ఫైల్ నేమ్ అవుతుంది. క్లియరా? కంట్రోల్ ఎంటర్. చూడండి వచ్చిందా మీకు డేటా. ఫస్ట్ పార్ట్ 80, నెక్స్ట్ 95, థర్డ్ పార్ట్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది మధ్యలో, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్. ఓకేనా? ఇప్పుడు నాకు పాయింట్ కనిపించాలి సార్, అక్కడ పాయింట్స్ అంతా కనిపించాలన్నప్పుడు మనం ఇక్కడ ఏమి యూస్ చేస్తామండి, మార్క్. ఈ గుర్తుపెట్టుకోండి, నాకు పాయింట్స్లో హైలైట్స్ అవ్వాలండి, ఎక్కడ పాయింట్స్ అని హైలైట్ అవ్వాలన్నప్పుడు మనకు మార్క్ అనేది యూస్ చేస్తాం. కావాలంటే డైమండ్ అని యూస్ చేయొచ్చు, స్టార్ కూడా యూస్ చేయొచ్చు. ఓకేనా? స్టార్ యూస్ చేస్తాను. కంట్రోల్ క్లిక్ చేస్తే ఎక్కడ పాయింట్స్ ఉన్నాయో అక్కడ స్టార్ సింబల్ హైలైట్ అవుతుంది. ఓకేనా? క్లియరా? లేకపోతే నేను కలర్ ఇద్దాం అనుకుంటున్నా, లేకపోతే లైన్ ఉంది కదా, లైన్ ఇలా కాకుండా డాటెడ్ ఫార్మాట్లో ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? డాటెడ్ ఇస్తాను. కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే డాటెడ్ ఫార్ములా వస్తుందండి. సార్ నాకు ఇవన్నీ గుర్తుండవు సార్, అలాగే గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇక్కడ ఇంకో ఫీచర్ ఉందండి. ఇక్కడ క్లిక్ చేయండి, షిఫ్ట్ ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్ టీఏబి, ఆ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇక్కడ హైలైట్ అవుతాయండి. ఓకేనా? మీరు ఇక్కడ అన్ని మీరు దాంట్లో ఏం ఫీచర్స్ యూస్ చేయొచ్చు అని ఇక్కడ హైలైట్ అవుతాయి. ఓకేనా? ఏమి చేయాలి, షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకుని యూస్ చేస్తే అక్కడ ఫీచర్స్ వస్తాయండి. ఓకేనా? స్కేల్ వై డేటా. ఓకేనా? ప్లాట్ ఎక్స్ వై, ప్లాట్ లై. ఓకేనా? ఇవన్నీ ఫీచర్స్ అండి మనకి దీంట్లో ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏది ఎక్కడ కాల్ చేయాలో మీరు తెలుసుకోండి. వై షేప్ అంటే షేప్ వస్తుంది, ఏ షేప్లో ఉందని తెలుస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఉంటాయండి, మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్ గైస్? నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ప్లాట్ చేశాను, దీన్ని కలర్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏదో ఒక కలర్. ఇక్కడ డిఫాల్ట్ కలర్ వచ్చింది, కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఈ కలర్ ఈక్వల్ టు ఏ కలర్ డిక్లేర్ చేద్దామండి, బ్లాక్ డిక్లేర్ చేయను, బ్లాక్ అని డిక్లేర్ చేశాను. కంట్రోల్ ఎంటర్, మొత్తం బ్లాక్ ఫార్మాట్లో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నాకు అలా కాదు, స్టార్స్ వేరే కలర్లో కనిపించాలనుకుంటున్నారు, స్టార్స్ అన్ని హైలైట్ అవ్వాలనుకుంటారు. ఏమని కాల్ చేస్తాం, మార్క్. ఎడ్జెస్ కావాలంటే ఎడ్జెస్, లేకపోతే లాన్ కావాలంటే ఎఫ్సి అని డిక్లేర్ చేస్తాయి. ఓకేనా? మార్జిన్, ఇదేంటి, ఎఫ్ అంటే ఏంటంటే ఫ్లోట్, సి అంటే కలర్. ఓకేనా? ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా? నేను రెడ్ కలర్ అని డిక్లేర్ చేస్తున్నానండి. కంట్రోల్ అండి, రెడ్ కలర్తో లాంగ్ రెడ్ కలర్ వచ్చింది చూడండి, వచ్చిందా, కనిపిస్తుందా? ఓకేనా? లైట్గా. సార్ నాకు కలర్ కనిపించాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంఎస్. ఓకే, ఎంఎస్ అని యూజ్ చేయండి. మార్క్ సైజ్. ఓకేనా? ఎం అంటే మార్క్ అండి, ఎస్ అంటే సైజ్. మార్క్ సైజ్ ఈక్వల్ టు 10 అని డిక్లేర్ చేయండి. ఓకేనా? కొంత క్లిక్ చేయండి, సైజ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? ఇదేంటి, మార్క్ ఫ్లోట్ కలర్. ఓకేనా? ఫ్లోట్ కలర్ అని ఇస్తాం. ఇది మార్క్ ఎస్ అంటే మార్క్ సైజ్ అని అర్థం. ఓకేనా? లేదు సార్, మార్క్ నాకు బార్డర్స్ కూడా కలర్ ఇవ్వాలనుకుంటున్నా, మార్క్ ఎడ్జ్ సి కలర్ అని డిక్లేర్ చేస్తే కలర్ ఏమి ఇవ్వాలనుకున్నా కలర్ ఇవ్వండి. నేను పింక్ అని ఇద్దాం అనుకుంటున్నా, పింక్. ఓకేనా? పింక్ అని ఇద్దాం అనుకుంటున్నా, చూడండి. ఎంటర్ క్లిక్ చేయండి, పింక్ కలర్గా హైలైట్ అయిందా, అలా మనం హైలైట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అండి. ఎల్ఎస్ అంటే లైన్ మాట, లైన్ సైజ్. మీకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో వస్తుంది. ఈక్వల్ టు పెట్టండి, ఇక్కడ సింగిల్ అని పెడితే సింగిల్ కాలంలో వస్తుంది.
ఓకేనా, సింగిల్ లైన్లో వస్తుంది. ఇలా కావాలంటే డాటెడ్ కావాలంటే ఇక్కడ ఏం చేస్తారు, డాటెడ్ అని డిక్లేర్ చేస్తారు, DOTTED. ఓకేనా, డాటెడ్ డాటెడ్ ఫార్ములా వస్తుందండి. ఓకేనా, లేదు నాకు స్టార్ ఫార్మాట్లో కావాలంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ స్టార్ డిక్లేర్ చేస్తారు, ఆ ఫీచర్ ఉంది. ఓకేనా, 1 minute, షిఫ్ట్ స్టార్. ఓకే, ఇది ఉందో లేదో తెలియదు, ఎర్రర్ ఉందండి, ఇది లేదు ఫీచర్. ఓకేనా, డాటర్స్ లైన్స్ మనకు ఉంటుంది. ఓకేనా, క్లియర్ గైస్, లైన్స్లో డిక్లేర్ చేస్తాం, లేదు డబుల్ లైన్స్లో రావాలన్నప్పుడు డబుల్ లైన్ డిక్లేర్ చేస్తాం, లైన్స్లో రిప్రజెంట్ అవుతుంది. క్లియర్ గైస్, అర్థమైందా? లేదు ఇప్పుడు నాకు నాకు టైటిల్ లేబుల్స్ ఇద్దాం అనుకుంటున్నానండి, X లేబుల్, Y లేబుల్స్ లేబుల్స్ ఇద్దాం అనుకున్నా, అలాగే టైటిల్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. దీనికి ఇక్కడ ఏం చేస్తారు, క్లిక్ చేయండి కింద PLT డాట్ ఎక్స్ లేబుల్. ఓకేనా, X లేబుల్ అని ఓపెన్ చేస్తారు, లేబుల్ ఇస్తారు. లేబుల్ ఏమే, నేనేమి పార్ట్స్ కదా, మూవీ అని ఇస్తాను ఇక్కడ, పార్ట్స్ కాబట్టి సంథింగ్ మూవీ అని డిక్లేర్ చేస్తాను. ఓకేనా, మూవీ మూవీ అని డిక్లేర్ చేస్తాను. అలాగే వై లేబుల్, ఇది కింద అంటే X లేబుల్ అంటే ఇది వై లేబుల్. ఓకేనా, PLT డాట్ వై లేబుల్. మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి మొత్తం వై లేబుల్. ఓకేనా, వై లేబుల్ ఏమిస్తాం, రేటింగ్ ఇస్తాను. ఓకేనా, 100 రేటింగ్ ఇస్తున్నాను. క్లియరా? ఇప్పుడు నాకేంటి, టైటిల్, మూవీ నేమ్ ఇస్తానండి, టైటిల్. టైటిల్ ఓపెన్ చేస్తాను, టైటిల్ ఏమేద్దామండి, సంథింగ్ రాస్తానండి ఇప్పుడు. ఓకేనా, జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తాను, అవుట్పుట్ చూడండి, నాకు మూవీ టైటిల్ ఓకేనా, ఇలా హైలైట్స్ అవుతాయండి. ఫాంట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, సైజ్ అయినా ఫోన్ ఏమన్నా ఫోన్ మీకు ఇష్టం వచ్చిన ఫోన్లో పెట్టుకోవాలనుకుంటున్నారంటే పెట్టుకోవచ్చండి. జస్ట్ నేను ఫోన్ సైజ్ చేంజ్ చేస్తున్నాను, ఫోన్ సైజ్ అని డిక్లేర్ చేస్తాను, ఇక్కడ సైజ్ 10 అని డిక్లేర్ చేస్తాను, లేకపోతే 17. ఓకేనా, 17 డిక్లేర్ చేస్తున్నానండి, 20 అంటే క్లిక్ చేస్తాను, చూడండి సైజ్ పెరిగింది. ఈ రెండింటిలో సైజ్ చూడండి డిఫరెంట్ అయిందా, Xది మూవీ సైజ్ అని పెరుగుతుంది. ఓకేనా, క్యాపిటల్ తీసుకోండి, లుక్ బాగుంటుంది. ఓకేనా, మూవీస్ అలాగే 10 దానికి అలాగే సేమ్ సైజ్ ఉండాలనుకున్నాను అనుకోండి, కాపీ చేయండి, పేస్ట్ ఇయర్. ఓకేనా, కామన్ డిక్లేర్ చేయండి, లేకపోతే డిఫరెన్స్ కదండి, కామన్ డిక్లేర్ చేయండి, సేవ్. ఓకేనా, క్యాపిటల్ చేంజ్ చేయలేదు కదా, రేటింగ్. ఓకేనా, రేటింగ్ అలాగే మూవీ నేమ్ కూడా క్యాపిటల్ ఇస్తాను. ఓకేనా, సేవ్. ఓకేనా, అలా అలా హైలైట్ చేసుకోవచ్చు అండి కావాలంటే మనకి. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుందా, ప్లాటింగ్ ఎలా చేసుకుంటాం మనం. లేదు మనకి ఇక్కడ ప్లాట్ అయింది కదా, మళ్ళీ ఇంకో ప్లాట్ కూడా చేసుకోవచ్చు అనుకోండి. ఇప్పుడు మూవీ రేటింగ్ ఉంది, ఇంకోటి తీసుకుందాం అనుకున్నా, వై యాక్సిస్, అలా కూడా తీసుకోవచ్చు అండి, నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ వై వన్ డిక్లేర్ చేస్తున్నాను, ఇక్కడ వేరే ఓకేనా, ఇక్కడ మళ్ళీ వాల్యూస్ డిక్లేర్ చేస్తాను. ఓకేనా, క్లియర్గా ఇక్కడ వాల్యూస్ సంథింగ్ 100, ఇక్కడ వాల్యూస్ ఇంక్రిమెంట్ ఇస్తాను, 100, 60, లైక్ 65, 75, నెక్స్ట్ 80, 5 వాల్యూస్ 5 వాల్యూస్ డిక్లేర్ చేశానండి. ఓకేనా, దీన్ని కూడా సేమ్ ప్లాటింగ్ ఇస్తాను, కాపీ పేస్ట్, ఇక్కడ ఏం చేస్తానండి, వై ఇస్తాను. ఓకే, Y1 ఇక్కడ స్టార్ ప్లేస్లో సింబల్ మార్చానండి. ఓకేనా, సింబల్ మార్చాను, లేకపోతే సర్కిల్ అంటే ఓవర్ డిక్లేర్ చేస్తాను. ఓకేనా, సర్కిల్లో కావాలంటే ఓవర్ డిక్లేర్ చేస్తాను. ఇక్కడ నాకు డాటెడ్లో రావాలి, డాటెడ్ డిక్లేర్ చేస్తాను. కలర్ బ్యాక్గ్రౌండ్ రెడ్ వేస్తానండి. ఓకేనా, రెడ్. ఇది వచ్చేటప్పటికి బ్లూ డిక్లేర్ చేస్తాను. ఓకేనా, బ్లూ డిక్లేర్ చేస్తాను, కానీ ఇది పింక్ తీసేసి ఇక్కడ సంథింగ్
రెడ్ డిక్లేర్ చేస్తానండి. ఓకేనా, క్లియర్ బార్డర్ రెడ్ కలర్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, చేంజ్ అయిందా? ఇలా చేంజ్ అవుతుంది. కావాలంటే మీరు ప్లాట్ చేసుకోవచ్చు వేరేగా. ఓకేనా, క్లియర్ గైస్. ఇప్పుడు నాకు ఇప్పుడు డిఫరెన్స్ చూపించాలి కదా దీనికి దీనికి. ఇక్కడ ఏం రాస్తామంటే మనం లేబుల్స్ అని యూజ్ చేయొచ్చండి. కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది లేబుల్ అని. ఓకేనా, లేబుల్ లేబుల్ ఈక్వల్ టు సంథింగ్. నేను ఇక్కడ ఏదో ఒకటి చెప్పండి, దీనికి ఒక సపరేట్గా నేమ్. నాకు ఇది వస్తే దీని వీక్ అని అర్థం. లేకపోతే ఏదో ఒక నేమ్ చెప్పండి. ఇది సపరేట్గా తెలియడం కోసం ఏదో ఒక నేమ్ చెప్పండి. సపోజ్ ఏ అని తీసుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ లేబుల్ ఈక్వల్ బి అని డిక్లేర్ చేస్తున్నానండి. కంప్లీట్ బి. ఓకేనా గైస్, మా వాయిస్ ఇస్ క్లియర్, అర్థమవుతుందండి మీకు టాపిక్స్? ఓకేనా, ఇక్కడ బి అని డిక్లేర్ చేశాను. దీంతో పాటు మనకు ఒక ఫీచర్ ఉంటుందండి. ఇక్కడ మనకి డాట్ లెజెండ్. ఓకేనా, స్పెల్లింగ్ కరెక్ట్ ఏదండి? లెజెండ్ అంతేనా? 1 minute గైస్. ఎన్ ఉంటుందో ఉంటుంది కదా. యా, ఓకేనా, ఇలా డిక్లేర్ చేయండి. కంట్రోల్ ఎంటర్. ఓకేనా, ఇక్కడ చూడండి, నాకు స్టార్స్ ఏ అంటే ఏ క్లాస్ అని అర్థం. బి. ఓకేనా, ఇలా ఉంటే బి క్లాస్ అని అర్థం. ఓకేనా, క్లియరా? ఇలా మన పాయింట్ ఇక్కడ కూడా డిక్లేర్ చేసుకోవచ్చండి, హైలైట్స్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ లేబుల్స్ ఇస్తాం, ఆ లేబుల్ని ఇక్కడ కాల్ చేస్తాం. ఓకేనా, క్లియరా? ఇలా కూడా కాల్ చేసుకుంటామండి. కావాలంటే మీరు ఇంకా అట్రాక్టివ్గా చేంజ్ చేసుకోవచ్చు కలర్స్తో, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా, ప్లాటింగ్ ఎలా అనేది ఇలా చేస్తాం. క్లియర్గా అర్థమైందండి? ఇక్కడ నోట్ చేసుకోండి ఇవి. మనం ఏమేమి యూజ్ చేస్తాం. లేబుల్ అంటే ఎక్కడ వస్తాయి? ఇక్కడ వస్తాయి. ఓకేనా, ఎంఈసి అంటే మార్క్ ఎడ్జ్ కలర్. ఎంఎఫ్సి అంటే ఓకేనా, కలర్స్ ఇలా డిక్లేర్ చేస్తాం. ఒకసారి నోట్ చేసుకోండి. ప్లాటింగ్ అనేది ఇలా చేస్తామండి. ఓకేనా గైస్, అర్థమవుతుంది కదా? టైటిల్స్ ఎక్కడ ఇస్తాం, లేబుల్స్ నోట్ చేసుకోండి గైస్. మనకి ఫర్దర్గా ఎప్పుడన్నా మనకి రానప్పుడు ఇక్కడ నుంచి యూజ్ చేసుకుని చేస్తామండి కంప్లీట్గా. ఓకేనా, మనం ఇక్కడ కట్ చేసుకొని దాన్ని అంతా మనం ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకుంటాం ఇమేజ్ ఫార్మాట్లో. ఒక ఎక్సెల్ ఇమేజ్ ఫార్మాట్లో స్టోర్ చేయొచ్చు కదా. ఎందుకు నో వస్తుంది? ఎందుకు నవ్వుతున్నారు మీరే? ఇందాక సరే, నోట్ చేసుకుంటున్నారా అందరూ? నోట్ చేసుకున్నారా? ఓకే, ఇప్పుడు నాకు డేటా సెట్ తీసుకుంటారండి. ఆ డేటా సెట్ నుంచి ఇచ్చి మనం ఎలా ప్లాట్ చేసుకోవచ్చు అని చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకి పాండాస్లో ఒక టాపిక్ అనేది వస్తుంది, గ్రూప్ బై అని చెప్పి. ఓకేనా, అందుకే మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదని చెప్పి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, కొన్ని టాపిక్స్ వస్తాయండి, ఆ టాపిక్స్ కూడా నోట్ చేసుకోండి దాంతోపాటు. ఓకేనా, పాండాస్లో ఒక 3-4 టాపిక్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అవి నోట్ చేసుకోండి. ఇప్పుడు మనకి డేటా సెట్ సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ పాండాస్ చేస్తాం కదా. పాండాస్తోనే కదా మన డేటా సెట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది ఇక్కడికి. పాండాస్ యాజ్ పీడీ అని డిక్లేర్ చేస్తాం. తర్వాత ఎఫ్ ఈక్వల్ టు పీడీ డాట్ రీడ్. మనకి ఏ ఫైల్ ఏ ఫార్మాట్ ఉందో ఆ ఫైల్ ఆ ఫార్మాట్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అంతే కదా, గుర్తులేదా మీకు? ఇక్కడ పాత్ అని డిక్లేర్ చేస్తాం. సెలెక్ట్ చేసుకుందామండి. సింపుల్గా ఉన్న డేటా సెట్ తీసుకుంటున్నాను మీకు అర్థం అవ్వాలని. నెక్స్ట్ మనకి అయిపోయిన తర్వాత పెద్ద డేటా సెట్ తీసుకుంటానండి, దాని నుంచి ఎలా అనలైజ్ చేసి చూపిస్తాను. ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, కంప్లీట్ పాత్ సెలెక్ట్ చేయండి, కాపీ పేస్ట్. పేస్ట్ చేస్తాను. డబుల్ కోట్స్ ఇక్కడ డిక్లేర్ చేస్తాం.
ఎనీవన్ ఆన్సర్. ఎందుకు డిక్లేర్ చేస్తామండి ఇక్కడ డబుల్? నెక్స్ట్ ఇక్కడ నాకు ఫైల్ నేమ్ ఇక్కడ డిక్లేర్ చేస్తాం. ఓపెన్ చేస్తాం. ఫైల్ నేమ్ ఏంటి? సేల్స్. అది ఏ ఫార్మాట్లో ఉందండి? ఎక్సెల్ ఫార్మాట్లో ఉంది. ఓకేనా? డాట్ ఎక్స్ ఎక్స్ సారీ 1 minute. ఓకేనా? ఈ ఫార్మాట్ ఉంది డేటా. ఓకేనా? చెక్ చేసుకోండి కరెక్ట్గా. ఎక్కడన్నా క్లియరా? లాస్ట్ మీకు కనిపిస్తుందా క్లియర్గా? కొద్దిగా బెర్రగా ఉంటుంది. లైట్ ఆఫ్ చేస్తాను, ఒకటి ప్రాబ్లం లేదండి. ఓకేనా? అది బయట ఉంటుంది లైట్. ఓకేనా? క్లియరా? ఇంపోర్ట్ చేసుకున్నాను మొత్తం. నెక్స్ట్ మనకి డేటా కనిపించాలంటే ఏం చేస్తాం? డేటా ఫ్రేమ్ యూజ్ చేస్తాం. డి డిఎఫ్ ఈక్వల్ టు పీడీ డాట్, ఇక్కడ ఏం యూజ్ చేస్తామండి? డేటా ఫ్రేమ్. సారీ, డేటా ఫ్రేమ్. ఇక్కడ ఏం డిక్లేర్ చేస్తాం? మన ఏ ఫైల్ ఎక్కడ ఉందో అది ఇక్కడ డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ డిఎఫ్, కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే 1 minute గైస్, ఇదిగోండి నా కంప్లీట్ డేటా సెట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఓకేనా? ఇప్పుడు నేను బేస్డ్ ఆన్ నేమ్స్తో ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లేస్తో ప్లాట్ చేద్దాం అనుకున్నా సేల్స్ని. ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ రాసేస్తాను. నెక్స్ట్ ఆల్రెడీ మనం మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. ప్లాట్ డాట్ ప్లాట్ ప్లాట్ ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్లో ఇక్కడ మనం ఏదైనా డేటా సెట్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటామండి? పాండస్లో ఒక కాలం సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు పాండస్లో? డిఎఫ్ డేటా ఫ్రేమ్ బ్రాకెట్స్లో మీరు ఏ కాలం కావాలంటే ఆ కాలం ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? కాలం నేమ్ ఏంటండి? ప్లేస్. కరెక్ట్గా నేమ్ డిక్లేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ దాంతోపాటు నాకు ఇంకోటి ఏం కావాలి? సేల్స్. ఓకేనా? డిఎఫ్ డాట్, ఇలాగే కదా కాలం సెలెక్ట్ చేసేది మనం, గుర్తులేదా మీకు? కాలం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం మనం? డేటా ఫ్రేమ్ డాట్ ఏ కాలం కావాలంటే ఆ కాలం సెలెక్ట్ చేసుకోండి. మల్టిపుల్ కాలమ్స్ ఉంటే ఇంకొక స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి మల్టీ కాలమ్స్ ఇస్తాం. క్లియర్గా? సేల్స్. కానీ సేల్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ నాకు ప్లాట్ చేయాలి. ఆల్రెడీ ఇంపోర్ట్ చేశాను కాబట్టి ఇక్కడ రాయట్లేదండి. పైన ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేయకపోతే మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి మీరు. ఓకేనా? షోస్, కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తాం. సంథింగ్ యూ హ్యావ్ ఎర్రర్. ప్లేస్ నేమ్ కరెక్టేనండి, చూడండి స్పెల్లింగ్. కాలంలో ఎగ్జాక్ట్గా నేమ్ ఎలాగ ఉందో అలా డిక్లేర్ చేయండి. ఓకేనా? లేకపోతే ఎర్రదు. ఓకేనా? చూడండి ప్లేస్ కాలంలో నేను స్పెల్లింగ్ తప్పించాను, దానివల్ల త్రో అయింది. ఓకేనా? ఇక్కడ చూడండి విజయవాడ సేల్స్ చూపిస్తున్నాయి. విజయవాడ లైన్, విజయవాడ లైన్ మాట ఇది. ఇలా చూపిస్తున్నాయి ఇష్టం వచ్చినట్లు లైన్. ఒక ఫార్మేట్లో లేదు, ప్లాట్లో కనిపించదు. అప్పుడు మీరు ఏం యూజ్ చేస్తారు? బార్ చార్ట్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా? ఇది ప్లాట్ చేసినప్పుడు మీకు క్లారిటీ ఫార్మేట్లో లేదు. ఇక్కడ చూడండి మీకు పాయింట్స్ కనిపించాలి. ఏం క్లిక్ చేయాలి? ఇక్కడ మార్క్ ఈక్వల్ టు స్టార్ అయితే స్టార్. ఓకేనా? సర్కిల్ అయితే 0 అని డిక్లేర్ చేస్తారు. ఓ అని డిక్లేర్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ డిక్లేర్ చేద్దాం. ఒకసారి మీకు కనిపిస్తే హైలైట్స్ కనిపిస్తే చూడండి. చూడండి పాయింట్స్ ఇవి. ఓకేనా? ఇలా ఉంటుంది. అప్పుడు మనం బార్ చార్ట్ అనేది యూజ్ చేస్తాం. క్లియరా? అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఇక్కడ గ్రూప్ బై అని యూజ్ చేస్తామండి. ఓకేనా? కాన్సెప్ట్ గ్రూప్ బై అని కాన్సెప్ట్స్, దాంతో ఎలా ఫిల్టర్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? గ్రూప్ బై ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు ఎలా రాదండి, నేను సమ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే విజయవాడలో ఏమున్నాయి? విజయవాడలోకి వెళ్తాను. చూడండి డేటా సెట్ కాల్ చేశాను కదా, ప్రింట్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ మీకు ఎప్పుడైనా డేటా సెట్ ప్రింట్ అవ్వాలనుకుంటే ఏం చేస్తారు? ప్రింట్ డాట్ డిఎఫ్ అని కాల్ చేయండి. ఓకేనా? ప్రింట్ డాట్ డిఎఫ్ అని కాల్ చేస్తే మీకు డేటా సెట్ కూడా ప్రింట్ అవుతుంది. కంట్రోల్ ఎంటర్. ఓకేనా? కంప్లీట్ డేటా సెట్ కూడా వస్తుంది.
నాకు విజయవాడలో చూడండి 1 2 3 4 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అందుకనే వన్ పాయింట్ విజయవాడ దగ్గర ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. 1 2 3 4 5 6 7 8. ఓకేనా? 8 పాయింట్స్ అలా. క్లియరా? నాకు అలా పాయింట్స్ ఇష్టం చూపించింది. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే నాకు విజయవాడలో సమ్ అంటే టోటల్ యావరేజ్ ఎంత అలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. మనం అలా చేస్తాం, శాలరీ సమ్ చేస్తే ప్లేస్ని మొత్తం నేను ప్లేస్ బయట యావరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సమ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్ ఉందండి మనకి. నేను వేరియబుల్ తీసుకున్నాను, ఏదో ఒక వేరియబుల్ తీసుకున్నాను, గ్రూప్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ డిఎఫ్ డాట్, ఓకేనా, గ్రూప్ బై. సారీ గైస్, ఇక్కడ గ్రూప్ బై తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తాం, మన కాలమ్స్ నేమ్స్ అని డిక్లేర్ చేస్తాం. కాలం నేమ్ నాకు ఏది కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలం నేమ్ డిక్లేర్ చేస్తాను. నాకు ఏంటంటే ప్లేస్ బేస్డ్లోనే కదా వెళ్ళాలి, ప్లేస్ డిక్లేర్ చేస్తాను. ప్లేస్ క్లోజ్ చేశాను. తర్వాత కాలం ఇక్కడ ఏం చేస్తామంటే నాకు దేన్ని సమ్ చేయాలనుకుంటున్నానో దాన్ని ఇక్కడ డిక్లేర్ చేస్తానండి. ఓకేనా? సేల్స్ సేల్స్ అని డిక్లేర్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఏమవ్వాలి, సమ్ అవ్వాలి. డాట్ సమ్ అని డిక్లేర్ చేస్తాను. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఏమవుతుంది, బేస్డ్ ఆన్ ప్లేస్, బేస్డ్ ఆన్ ప్లేస్తో మనకి యావరేజ్ అనే సేల్స్ అనేది సమ్ అవుతుందండి. ఓకేనా? ఇక్కడ మనం ఇది అందరికి రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసి నాకు అక్కడ షో చేశాను గ్రూప్లో. గ్రూప్ డాట్ పోస్ట్ ఇండెక్స్ కాల్ చేస్తామండి. ఇండెక్స్ అంటే ఎక్స్ యాక్సిస్. ఓకేనా? ఇండెక్స్ అంటే వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ డాట్ మనం ఏ వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్ డిక్లేర్ గ్రూప్ డాట్ వాల్యూస్. ఓకేనా? క్లియరా? ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తాను. చూడండి, బేస్డ్ ఆన్ ఇక్కడ ఒంగోలు టోటల్ సేల్స్ సమ్ చేస్తాను. ఎంత వచ్చిందంటే 60,000. ఓకేనా? గుంటూరు మధ్యలో 13,000. 13,000 చేంజ్. ఓకేనా? తెనాలి ఇక్కడ ఉంది పాయింట్. ఒకసారి పాయింట్స్ కూడా డిక్లేర్ చేస్తామండి. ఇక్కడ ఇక్కడే కదా, కామా మార్క్ ఈక్వల్ టు సంథింగ్ స్టార్ డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి పాయింట్స్ అన్ని మీకు క్లారిటీ కనిపిస్తాయి. స్టార్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు యావరేజ్ మనం ఇలా బై అంటే గ్రూప్ బై అంటే ఏమవుతుంది చెప్పండి ఒకసారి. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రూప్ బై అనేది ఏమవుతుంది కంప్లీట్ గా మైస్క్యూల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. గ్రూప్ బై అనేది ఏమవుతుంది అక్కడ, గ్రూప్ అక్కడ సేమ్ కొన్ని నేమ్స్ అనేది ఒక గ్రూప్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ నాకు విజయవాడ అన్న 8 కాలమ్స్ ఏమవుతున్నాయి, 8 రోస్ అనేది ఒక గ్రూప్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? గ్రూప్ బై అనేది ఆ సేమ్ నేమ్స్ అంతా ఒక గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఇప్పుడు suppose ఇది క్లాస్ ఉంది, మీరందరూ ఈ క్లాస్ టు బిలాంగ్స్ అని చెప్తారు ప్రతి నేమ్తో కాకుండా. మీరంతా ఆ క్లాస్ టు బిలాంగ్స్ కాబట్టి ఆ క్లాస్ నేమ్ డిక్లేర్ చేస్తే సరిపోతుంది కదా. అందుకే గ్రూప్ బై అనేది అలా యూజ్ చేస్తారండి. ఓకేనా? క్లియరా? కానీ మనం ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎంఈసి అవన్నీ ఆ ప్రాపర్టీస్ అని మళ్ళీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అండి. లేబుల్స్ కావాలంటే లేబుల్స్ కూడా ఇవ్వచ్చు మీ ఇష్టం. క్లియరా? లేబుల్ ఇచ్చేసి నాకు ఈ స్టార్ దీని బిలాంగ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? వాల్యూస్ బిలాంగ్స్ టు అని చెప్పొచ్చు. మీరు ఎక్స్ యాక్సిస్ అని చెప్పేసి ఏదైనా స్టార్ పెట్టుకున్న వాల్యూస్ పెట్టుకున్న అక్కడ బిలాంగ్స్ అని చూపిస్తారు కదా, అలా కావాలని మీరు పెట్టుకోవచ్చు అండి. క్లియర్? అర్థమైందండి గ్రూప్ బై అన్నది. ఇక్కడ గ్రూప్ బై మీరు ఏం చేద్దాం అనుకున్నారు, దేని గ్రూప్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ డిక్లేర్ చేస్తారు. గ్రూప్ బై నేను ఏం గ్రూప్ చేద్దాం అనుకుంటున్నా, ప్లేసెస్ దాన్ని గ్రూప్ చేద్దాం అనుకుంటున్నా. లేకపోతే ఇక్కడ నేమ్స్ రిపీట్ అయినాయి కదా, రాజేష్ ఇంకెక్కడ రిపీట్ అయింది రాజేష్ అన్నది, ఇక్కడ రిపీట్ అయిందండి. ఆ రెండో గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. ఒక నవీన్ ఇక్కడ 2 సార్లు రిపీట్ అయింది. లీలా ఇక్కడ ఇక్కడ ఒకసారి 2 సార్లు రిపీట్ అయింది. ప్రసాద్ 2 టైమ్స్ రిపీట్ అయింది. లక్ష్మి ఇంకెక్కడ రిపీట్ అయిందో చూడండి. అలా గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది కంప్లీట్ గా.
ఓకేనా. నేను ఇక్కడ ప్లేస్ తీసేసి సంథింగ్ నేమ్ అని కాల్ చేస్తానండి. గ్రూప్ గ్రూప్ ఎప్పుడు కాల్ చేస్తాను, గ్రూప్కి ఎప్పుడైనా వాల్యూస్ ఉన్నప్పుడు. ఓకేనా. కంట్రోల్ అంటే క్లిక్ చేయండి. బేస్డ్ ఆన్ నేమ్స్తో అవుతుంది. కింద నేమ్స్ డిక్లేర్ అవుతుంది చూడండి. ఇక్కడ విత్ అనేది ఎలాబరేట్ చేసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఓకేనా. క్లియరా. ఇక్కడ చాలా నేమ్స్ ఉంటాయండి. ఇది చూడండి. నేమ్స్ చాలా హైలైట్ అవుతాయి కాబట్టి ఇంకా అన్ని మిక్స్ అయిపోయినాయి నేమ్స్ అనేది. ఓకేనా. కావాలంటే మనం చేంజెస్ చేసుకోవచ్చు. మీకు తర్వాత కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఓకేనా. ఎలా మనం ఇంకా విత్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి, కింద ఎక్స్ యాక్సెస్లో ఎలా చేంజెస్ చేసుకోవాలని చూపిస్తాను. ఓకేనా. బేస్డ్ ఆన్ నేమ్స్ అనేది హైలైట్ అయిందండి. ఓకేనా. క్లియర్ అయ్యి క్లియర్గా అర్థమైందండి. సార్ నోట్ చేసుకోండి గ్రూప్ బై అనేది అక్కడ అవుతుంది అనేది. ఇక్కడ మీరు యావరేజ్ కావాలంటే ఇక్కడ యావరేజ్ అని ఇచ్చుకోవచ్చు అండి. మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్ అని డిక్లేర్ చేసుకోవచ్చు. మీ ఫంక్షన్స్ ఉంటాయి ఆల్రెడీ మీకు నంపైస్లో చెప్పాను, యావరేజ్ సమ్ హైట్ అవి అవన్నీ ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అండి కంప్లీట్గా. ఓకేనా. అర్థమైందండి క్లియర్గా. ఇక్కడ మీరు ఏది గ్రూప్ చేస్తారో దాన్ని మీరు దేన్ని చేయాలనుకుంటున్నారో సమ్ని దాన్ని ఇక్కడ డిక్లేర్ చేస్తారు. క్లియరా. ఇక్కడ ఏమో జస్ట్ మనం ఏం యాడ్ చేసామండి, ఎక్స్ యాక్సిస్ని ఏం కాల్ చేస్తాం బేస్డ్ ఆన్ ఇండెక్స్, వై యాక్సిస్ని గ్రూప్ వై అని కాల్ చేస్తామండి, గ్రూప్ వాల్యూస్ అని కాల్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ ఏమవుతాయి, ఈ ఇండెక్స్ అవుతాయి. ఇవన్నీ కింద ఎక్స్ఎక్స్లో ఉన్నాయన్నీ ఇండెక్సెస్ అండి. ఇవన్నీ వాల్యూస్ అవుతాయి. నాకు బేస్డ్ ఆన్ వాల్యూస్తోనే కదా పాయింట్స్ అనేది మెన్షన్ చేస్తాం. అందుకని అలా గ్రూప్ డాట్ ఇండెక్స్ గ్రూప్ డాట్ వై అని డిక్లేర్ చేస్తామండి. ఓకేనా. ఇది కూడా నోట్ చేసుకోండి. ఏ డేటా తీసుకున్నా మనం ప్లాటింగ్ అనేది ఇలాగే చేస్తాం. క్లియరా. లేదు మల్టిపుల్ ప్లాట్స్ అనేది చేయాలన్నప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు, ప్లాటింగ్ పాయింట్ అనేది ఇంకోటి తీసుకుంటారు, దాన్ని ఇంకో కలర్తో డిక్లేర్ చేస్తారు. అలా మల్టిపుల్ పాయింట్స్ అని మనం డిక్లేర్ చేసుకోవచ్చండి. క్లియరా. అర్థమైందండి. ప్లీజ్ రెస్పాండ్ గైస్. మీకు అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఏ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈజీగా నేర్చుకుంటే తర్వాత పెద్ద పెద్ద డేటా సెట్స్కి ఈజీగా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. క్లియర్గా అర్థమవుతుందో. ప్లీజ్ రెస్పాండ్ గైస్. ఎనీవన్ చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. మీరు ప్రాక్టీస్ చేయండి దీన్ని కూడా. ఓకేనా. మీరు ఎక్సెల్ షీట్ ఎక్సెల్ షీట్ మైస్క్యూఎల్ అలాగే మ్యాట్ మ్యాట్ప్లాట్లిబ్ సిబాన్ ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా. ఫర్దర్ క్లాసెస్లో మీకు హెల్ప్ అవుతాయి ఫ్యూచర్స్లో. ఓకేనా. లేదు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్ని మనం యూజ్ చేయకుండా ఏదో నార్మల్గా చేయాలంటే ఎక్సెల్లో పవర్ బిఐ యూజ్ చేసి చేయొచ్చండి. లేకపోతే డేటాబేస్ నుండి డేటాబేస్ నుంచి యాక్సెస్ చేసుకొని సింపుల్గా చేసాను చేసేయచ్చు. ఇంకా మీకు చాలా అడ్వాన్స్గా చేయాలి, ఇంటరాక్టివ్గా కనిపించాలి అన్నప్పుడు సీబాన్ యూజ్ చేయొచ్చు. సీబాన్ మ్యాట్బాల్ లిబ్ ఇలా ప్లాట్స్లో లేకపోతే హైలైట్స్ చేయాలనుకున్న పాయింట్స్ ఇలా లేదు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సార్ మరి దీన్ని ఎలా పుష్ చేయాలంటే దీన్ని కట్ చేసుకుని ఇమేజ్ ఫార్మాట్లో మన ఎక్సెల్ షీట్లో పవర్ బిఐలో పవర్ బిఐ ఇంపోర్ట్ చేసుకుంటామండి. క్లియర్ ఫార్మాట్ ఒక ఇమేజ్ ఫార్మాట్లో దాంట్లో. ఓకేనా. మనకి ఇక్కడ చేంజెస్ చేసుకుంటే ఏం చేంజెస్ అవ్వవు కదా, జస్ట్ ఉన్న డేటా సెట్ని రిప్రజెంట్ చేస్తాం అంతే. ఓకేనా. క్లియర్గా. ఎనీ డౌట్స్. అర్థమైందా ప్లాటింగ్ అన్నది. మనకి ఇంకా టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే చార్ట్. చార్ట్ రిప్రజెంట్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా. చార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినండి కాన్సెప్ట్ అన్నది. క్లియర్ గైస్. అర్థమైందా. నెక్స్ట్ పై చార్ట్స్. పై చార్ట్స్ ఐడియా ఉన్నాయి కదా, సర్కిల్లో ఉంటుంది. ఇప్పుడు డేటా ఇది ఒకటి తీసుకుంటాను, పైన ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటానండి. ఆల్రెడీ ఇక్కడ రాసిన డేటాని కాపీ ఇక్కడ పేస్ట్ చేస్తాను, కంట్రోల్ వి. ఓకేనా. ఇక్కడ చూడండి పిఎల్ఈ డాట్ ఫస్ట్ చిన్నగా చెప్పి తర్వాత హైలైట్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ మనకి పై చార్ట్స్ అనేది పై అనే కాన్సెప్ట్, పై అనేది యూజ్ చేస్తాం, బార్కి బార్ అని యూజ్ చేస్తాం, ప్లాటింగ్కి ప్లాట్ అని యూజ్ చేస్తాం. ఓకేనా. సారీ గైస్. పిఎల్ఈ డాట్ ఇక్కడ ఏం చేస్తాం, ఎక్స్ యాక్సిస్ ఎక్స్ అండ్ కమ వై ఇలా డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, షో చేయాలి. షో కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేయండి. సంథింగ్ వీ హ్యావ్ ఎర్రర్. వాల్యుయేషన్ ప్లాట్ అవ్వలేదండి, ఒక నిమిషం. ఓకే ఓకే.
ఓకేనా. ఇక్కడ పై చార్ట్స్ ఎలా రిప్రజెంట్ అవుతుందంటే మనం ఎక్స్ యాక్సిస్ అన్నది ఏంటండి, ఎక్స్ యాక్సిస్ అని నేమ్స్ కదా, నాకు ఈ నేమ్స్ మాట, దీని నేమ్స్ అయ్యి వాల్యూస్ అండి, ఈ లోన్ ఉన్న వాల్యూస్. ఇప్పుడు నాకు ఈ పార్ట్ అంతా ఎక్కడదండి, పార్ట్ 1 అనుకోండి, ఈ పార్ట్ 2ది, ఈ పార్ట్ 3ది, పార్ట్ 4ది, ఆ డిఫాల్ట్గా వస్తాయండి. మీకు నేమ్స్ కావాలన్నప్పుడు మనం ఫీచర్స్ యూస్ చేస్తాం ఇక్కడ. ఓకేనా. మనకి జస్ట్ ఇక్కడ వాల్యూస్ కాల్ చేయాలి అంతే, ఎక్స్ యాక్సిస్ కాల్ చేయ అవసరం ఉండదు. ఓకేనా. జస్ట్ మీరు ఏ వాల్యూస్ రిప్రజెంట్ చేయాలనుకున్నా పై చార్ట్స్లో వచ్చేప్పుడు ఆ వాల్యూ ఒకటి రిప్రజెంట్ సరిపోతుంది, కంప్లీట్ రాయ అవసరం లేదండి. ఓకేనా. క్లియర్ గైస్. జస్ట్ మనం ఏం చేస్తాం, ఈ వాల్యూస్ని కాల్ చేస్తామండి క్లియర్గా. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నా, కొత్త కొత్త ఫీచర్స్ నేమ్స్ అయినా ఇక్కడ, లేకపోతే ఇక్కడ పాయింట్స్ నేమ్స్ ఎంత పర్సెంటేజ్ ఉంది, 100%కి ఇది ఎంత పర్సెంటేజ్, ఇది ఎంత పర్సెంటేజ్ అని పాయింట్స్లో చూపిస్తుంది. నాకు ఫీచర్స్ కావాలంటే ఏం చెప్పాను నేను ఇక్కడ, షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తాయండి ఫీచర్స్. ఓకేనా. ఇవన్నీ ఫీచర్సే మీకు దీంట్లో ఉన్నా. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం, ఇది అసలు ఏం వర్క్ అవుతుందో. కంట్రోల్ బి. ఇప్పుడు నాకు ఆల్రెడీ కలర్స్ ఉన్నాయి. ఓకేనా. నేను ఏమైనా కలర్స్ చేంజ్ చేయాలంటే కలర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ నాకు డిఫరెంట్ కనిపించాలి. గైస్ 1 minute. ఇక్కడ ఏంటంటే నాకు ఏమైనా పాయింట్స్ డిఫరెంట్ కనిపించాలి, హైలైట్ అవ్వాలనుకుంటే అప్పుడు ఇది యూజ్ చేస్తామండి. ఇక్కడ చూడండి అక్కడ ఆ టెస్ట్ ఫార్మాట్లో ఏమొచ్చిందో, ఇక్కడ ఏమైంది, అరే లింక్, అరే లైక్, లేకపోతే నన్ను, ఇలాంటివి వచ్చింది. ఓకేనా. ఇది రిమూవ్ చేస్తాను, జస్ట్ షాడో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇదే డిక్లేర్ చేస్తానండి. ఇక్కడ చూడండి, నేను సంథింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఏఎక్స్ అని తీసుకుంటున్నాను. దీంట్లో వాల్యూస్ డిక్లేర్ చేస్తాను. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, కేక్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది చూసారా, ఎప్పుడైనా కేక్ ఉంటే కట్ చేస్తే డిఫరెంట్ పార్ట్స్ కింద పెడతాం కదా, అలా హైలైట్ చేసుకోవచ్చండి దీన్ని. 0,0,0,5 వాల్యూస్ ఉన్నాయి కదా, 0,0,5 ఇలా డిక్లేర్ చేస్తాను. అంటే లాస్ట్ ఫిఫ్త్ పార్ట్ అనేది నాకు బ్రేక్ అయ్యి బయటకు వస్తుంది పార్ట్ కింద. ఓకేనా. దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తానండి, ఈ ఎక్స్. ఓకేనా. కంట్రోల్ ఎంటర్. చూడండి వచ్చిందా బయటికి పార్ట్ కింద. మీరు ఏది కావాలంటే దాన్ని అలా డిక్లేర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇక్కడ నేను వాల్యూ డిక్లేర్ చేస్తాను, బాగా బయటకు వస్తుంది కాబట్టి ఒక 3 డిక్లేర్ చేస్తాను, ఆ పార్ట్ వరకు ఒకటే బయటకు వస్తుంది. ఓకేనా. కంట్రోల్ అంటే చూడండి చిన్నగా వచ్చింది బాటి. దీనికి కావాలంటే మనం షాడో కూడా ఇచ్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ షాడో. ఓకేనా. ఇది ఆల్రెడీ పాపెట్ ఉంటుంది, షాడో. ఒకసారి ఉండండి, కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేయండి, షాడో ప్రాపర్టీ ఉందా లేదా చెక్ చేయండి, ఉంటుంది. ఇదిగోండి షాడో ఉందా, కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా. మీకు ఏ యూజ్ చేసుకోండి, దాంట్లో ఉన్నాయి యూజ్ చేసి షాడో నాకు ట్రూ, ట్రూ అని పెట్టాలి. ట్రూ అంటే ఏంటి, కరెక్ట్ అని అర్థం. ఓకేనా. షాడో ట్రూ అని పెట్టాను, అంటే క్లిక్ చేయండి. కంప ట్రూ అన్నది స్టార్టింగ్ లెటర్ ఒకటే క్యాపిటల్ ఉంది, అంటే కనమైన స్మాల్ ఇవ్వాలి. బులియన్ వాల్యూ కదా, బులియన్ వాల్యూ గుర్తుంది కదా మీకు. ఓకేనా. అంటే క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ షాడో వచ్చింది చూసారా, వెనక షాడో వచ్చిందా, అలా హైలైట్ చేసుకోవచ్చు. ఓకేనా. షాడో. అలాగే మీరు ఇప్పుడు మీ కలర్స్ డిఫాల్ట్ కలర్స్ ఇవి, మీ కలర్స్ నచ్చలేదని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ కలర్ కాన్సెప్ట్ యూస్ చేస్తారు, కలర్స్. ఇక్కడ చూడ ఫీల్డ్ ఉందా లేదా చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ వెళ్తారు, షిఫ్ట్ ట్యాబ్ అని క్లిక్ చేస్తారు, కలర్స్. ఓకేనా. ఆ ట్యాబ్ ఓపెన్ చేస్తారు, ఇక్కడ రాసుకున్న కలర్స్ మీ ఓన్గా ఏదో ఒక నేమ్ తీసుకోండి, సి అని తీసుకున్నాను. లిస్ట్, మీకు ఆల్రెడీ లిస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, జస్ట్ లిస్ట్ అలా డిక్లేర్ చేస్తారు. ఫస్ట్ పార్ట్కి ఏ కలర్ కావాలి, సిల్వర్ అని డిక్లేర్ చేస్తాను, లైట్ కలర్స్ ఇస్తాను, సిల్వర్. నెక్స్ట్ పింక్, నెక్స్ట్ పార్ట్కి పింక్. నెక్స్ట్ స్కై బ్లూ. ఓకేనా. స్కై బ్లూ. నెక్స్ట్ ఇంకా లైట్ కలర్స్ ఏముంటాయి, ఓకే ఎల్లో. లైట్ పింకా, సరే గ్రీన్ ఇస్తాను. ఓకేనా, నాట్ ఏ ప్రాబ్లం. మీకు ఏ కలర్ కావాలంటే కలర్ డిక్లేర్ చేసుకోండి. ఎల్లో వస్తుంది కదా. ఓకేనా. ఇక్కడ కలర్స్ ఈక్వల్ టు సి అని డిక్లేర్ చేస్తానండి. ఇప్పుడు ఆ పార్ట్స్ కలర్స్ డిక్లేర్ అవుతాయి. ఓకేనా. ఆ కలర్స్ వరకు డిక్లేర్ అవుతాయి, డిఫాల్ట్ కలర్స్ వస్తాయి. మనకి ఏమైనా కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే మనం ఇలా యూజ్ చేస్తాం. ఓకేనా.
క్లియరా? ఇప్పుడు నాకు పర్సంటేజ్లో పైన వాల్యూస్ కనబడాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో ఫీచర్ ఉంటుందండి, అది క్లిక్ చేయండి. రెండో ట్యాబ్ క్లిక్ చేయండి. లేబుల్స్. లేబుల్స్ కావాలంటే లేబుల్స్ ఇచ్చుకోండి. ఓకేనా? క్లియరా? లేబుల్స్ ఇవ్వాలనుకుంటే లేబుల్స్ డిక్లేర్ చేస్తారు. లేదు నాకు పాయింట్స్లో కనిపించాలి ఆటో పిక్, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ V. ఇక్కడ ఏం చేస్తామంటే పర్సంటేజ్లో మొత్తం ఇదంతా 100% కదా, నాకు ఒక్కొక్కటి ఎంత పర్సెంట్ ఉందని మనకి ఇక్కడ కనిపిస్తుంది. %.f అని డిక్లేర్ చేస్తారండి. ఓకేనా? కౌంటర్ ఎంటర్ క్లిక్ చేయండి. ఇది 23%, ఇది 19%, ఇది 19%, ఇది 18%, 20%. ఇలా పర్సంటేజ్లో కనిపిస్తుంది. లేదు ఇంకా పాయింట్స్లో కనిపించాలన్నప్పుడు మనం 2 పాయింట్స్లో కనిపిస్తే ఇక్కడ 2 అని డిక్లేర్ చేయండి. ఓకేనా? ఫ్లోట్ వాల్యూస్ 2 పాయింట్స్తో డిక్లేర్ అవుతుంది. కంప్లీట్గా పాయింట్స్తో సహా డిక్లేర్ అవుతుంది. ఓకేనా? 22.89, 9.28, 9.28 ఇలా డిక్లేర్ అవుతుందండి. ఓకేనా? క్లియరా? ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ అయినప్పుడు. మీరు షిఫ్ట్ ట్యాబ్ అని క్లిక్ చేస్తే ఇవన్నీ ఫీచర్స్ యూజ్ చేయొచ్చు అండి మీరు. షాడోయింగ్, లేబుల్ డిస్టెన్స్ ఇది కూడా యూజ్ చేయొచ్చు కావాలంటే. ఓకేనా? సర్కిల్, టెస్ట్, సెంటర్కి అవ్వాలంటే సెంటర్కి. ఓకేనా? ఇవన్నీ యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. లేకపోతే ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు తెలియదు ఏది ఎక్కడ యూజ్ చేయాలో తెలియట్లేదు, కింద టెస్ట్ ఉంటుందండి, డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకేనా? దాని గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఉంటుంది కింద. ఆ డిస్క్రిప్షన్ చదవండి, కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకేనా? లేబుల్ కాన్సెప్ట్ ఇక్కడ లేబుల్ చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్ చదవండి. లేబుల్ అంటే లేబుల్, ఫ్లోట్ ఆర్ నన్. ఓకేనా? రిలేటివ్ ద డిస్టెన్స్ లేబుల్స్ ఇలా యూజ్ చేసుకుంటాం. మీరు ట్రై చేయండి, నేను కంప్లీట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు ప్రాక్టీస్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ఇంపోర్ట్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఉందా దాంట్లో, డౌన్లోడ్ చేసుకుని అన్ని ఫీచర్స్ ట్రై చేయండి. మీరు మీకు డౌట్స్ వస్తే అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చెప్పేస్తే ప్రాబ్లం ఉండదు కదా. నేను ఏం చేశాను, జస్ట్ నేమ్స్ అని డిక్లేర్ చేస్తాను. మీరు ఏం చేస్తారు, అనకంలోకి వెళ్ళి జూపిటర్ నోట్స్లోకి ఇవన్నీ ట్రై చేయండి. ఆల్రెడీ చెప్పాను, షిఫ్ట్ ట్యాబ్ అని క్లిక్ చేస్తే ఇవన్నీ ఏది ఎలా వర్క్ అవుతుంది ట్రై చేయండి. మీకు అప్పటికి రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? క్లియర్ గైస్, అర్థమవుతుందా? అర్థమైంది ఇది? ఎన్ని డౌట్ అప్లోడ్ చేసుకోవచ్చు, షాడో కావాలంటే షాడో ఇవ్వచ్చు. ఓకేనా? లేదు మీకు టెస్ట్ని ఏమేమన్నా టైటిల్ ఇవ్వాలనుకుంటే ఆల్రెడీ చెప్పాను, plot.title, టైటిల్ ఇక్కడ మూవీ అని ఇస్తానండి ఎగ్జాంపుల్. లేకపోతే ఆల్రెడీ సారీ నేమ్ ఇస్తాను, మూవీ నేమ్. ఓకేనా? టైటిల్ అది కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే టైటిల్ వస్తుందండి. ఓకేనా? ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఏ నేమ్స్ కావాలంటే ఆ నేమ్ డిక్లేర్ చేసుకోవచ్చు అండి కంప్లీట్గా. టైటిల్స్ XXYX ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అది కామన్. ఎక్స్ లేబుల్ ఇవ్వాలంటే ఎక్స్ లేబుల్ ఇస్తారు, వైకి లేబుల్ ఇవ్వాలంటే వై లేబుల్ అని ఇస్తారు. ఓకేనా? దీనికి చార్ట్ లేబుల్స్ ఉండవు కాబట్టి మనం ఇవ్వక్కర్లేదు, నో నీడ్. ఓకేనా? క్లియర్? లేబుల్స్ ఏముంటాయి ఇక్కడ, నేమ్, దీని నేమ్ ఏంటంటే లేబుల్లో వస్తుంది, లేబుల్ అని డిక్లేర్ చేస్తే. ఓకేనా? ఎక్కడ డిక్లేర్ చేస్తారు, ప్లాటింగ్లో, దీంట్లోనే. ఓకేనా? క్లియరా? కావాలంటే ఇంకో చార్ట్ బోర్డ్ రిప్రజెంట్ చేసుకోవచ్చండి ఇక్కడ పక్కనే. అప్పుడు ఏం చేస్తారు, ఇంకో వాల్యూ తీసుకుంటారు. ఇంకో చార్ట్ కూడా కావాలన్నప్పుడు ఇంకో వాల్యూ డిక్లేర్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, ప్రాపర్టీ. ఇది డిక్లేర్ చేస్తాను ఇక్కడ, ఈక్వల్ టు 90 డిగ్రీస్లో అన్నమాట. ఓకేనా? గైస్, ఇంటర్ నా వాయిస్ అంతా క్లారిటీగా ఉంది కదా, నాట్ ఏ ప్రాబ్లం కదా మీకు? ఓకే, ఒకసారి చూడండి. కొనడానికి క్లిక్ చేస్తాను, చూడండి. 90 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా? 90 డిగ్రీస్ అంటే ఇలాగే కదా. 180 డిగ్రీస్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. మనం డిగ్రీస్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? 180 డిగ్రీస్ అంటే ఇది కదా. 3 డిగ్రీస్ అంటే ఇలా వస్తుంది కంప్లీట్గా. ఓకేనా? అలా డిగ్రీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? మనకి ఎక్కడ హైలైట్ అవ్వాలనుకుంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే అలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? చార్ట్ అర్థమైందా? ఇప్పుడు డేటాబేస్ నుంచి ఎలా చేసుకోవచ్చు.
వాళ్ళు క్లియరా? అర్థమైందా? గైస్ క్లియర్ ఆర్ నాట్? ప్లీజ్ రెస్పాండ్ ఆన్ చాట్ బాక్స్ గైస్. గైస్ ఏంటి మీరు ఏదైనా తీసుకోవాలంటే మీ వాట్సాప్లో లేకపోతే ఎక్కడ చాట్ చేసుకోండి గైస్, దీనిలో ఎందుకు చాట్ చేస్తున్నారు? మీకు అర్థమైందా? గైస్ ప్లీజ్ రెస్పాండ్. మీకు అర్థం కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇది టాపిక్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలి, ఓకేనా? ఏ డౌ రిగార్డింగ్ దిస్ టాపిక్ ఏం డౌట్స్ లేవు కదా? మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోండి. డేటాబేస్లో నుంచి ఎలా యాక్సెస్ చేస్తారో నేను రేపు చూపిస్తాను, ఓకేనా? డేటాబేస్ నుంచి ఎలా యాక్సెస్ చేసుకోవాలో రేపు నేను చూపిస్తాను. ఈరోజు ఈ మూడు మీరు ట్రై చేయండి. డేటాబేస్ తీసుకుని ఎలా చేయాలి, లేకపోతే నార్మల్ డేటా తీసుకుని ఎలా చేయాలని మీరు ప్లాట్లో చేయండి, అలాగే చార్ట్లో రిపీట్ చేయండి. లేకపోతే మీరు బార్ చార్ట్స్లో కూడా రిప్రజెంట్ చేసి చూపించేస్తాను. రేపు డేటాబేస్తో ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు బార్ చార్ట్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ డేటాని యాక్సెస్ చేసుకుందాం. కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. జస్ట్ మళ్ళీ డాట్ బార్స్ డిక్లేర్ చేస్తాను. బార్స్ వాల్యూస్ డిక్లేర్ చేస్తాను, ఎక్స్ కామా వై, ఓకేనా? తర్వాత షో చేస్తాను. అన్నీ సేమ్గా ఉంటాయండి, కానీ నేమ్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. అవి చూసుకోండి కరెక్ట్గా, ఓకేనా? చూడండి బార్ చార్ట్లో రిప్రజెంట్ అయిందా? మీకు కావాలంటే పర్టికులర్ దానికి ప్రతి దానికి హైలైట్స్ చేసుకోవచ్చు. దీనికి ఒక కలర్ అవ్వచ్చు, దీనికి ఒక కలర్ అవ్వచ్చు, దీనికి ఒక కలర్ అవ్వచ్చు, దీనికి ఒక కలర్ అవ్వచ్చు. ఇవన్నీ మనం చూద్దామండి దీంట్లో, ఓకేనా? క్లియర్ గైస్? ఇక్కడ కూడా చూడండి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి. కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేస్తే హైట్, విత్, బాటమ్, ఓకేనా, అలైన్, ఇవన్నీ ప్రాపర్టీస్ ఉంటాయండి కంప్లీట్గా. మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. హైట్ అంటే ఏమవుతుంది, దీని హైట్ చేంజ్ అవుతుంది ఏమన్నా హైట్గా చూపించాలనుకోండి. విత్ అంటే ఈ విత్, ఓకేనా, అలాంటివి చేంజ్ చేసుకోవచ్చు. క్లియర్ గైస్? ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు బ్లూ కలర్ నచ్చలేదు, వేరే కలర్ ఏదైనా ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కలర్ డిక్లేర్ చేసుకుంటే పింక్, సంథింగ్ పింక్ అని డిక్లేర్ చేస్తాను, లైట్ కలర్ కదా. పింక్ అని డిక్లేర్ చేస్తాను, కంప్లీట్ పింక్ కలర్తో వస్తుంది, ఓకేనా? ఇక్కడ చూడండి కింద నేమ్స్ వస్తాయి, పార్ట్ నేమ్స్. షేర్ చేస్తానండి, ఓకే. ఆల్రెడీ మీకు ఆ రోజు నేను చాట్ బాక్స్లో పెట్టానండి డాక్యుమెంట్ అనేది, పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టున్నారు. ఒకసారి మళ్ళీ పెడతాను, చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు చాట్ బాక్స్లో ఉన్న వాళ్ళందరూ. లేనోడికి నేను పంపిస్తానండి, గ్రూప్లో సెండ్ చేయమని చెప్తాను, ఓకేనా? పీడిఎఫ్ ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకొని సెండ్ చేస్తున్నాను. చాట్ బాక్స్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి గైస్. కన్మోళ్ళకి నేను గ్రూప్లో సెండ్ చేయమని చెప్తాను, ఓకేనా? క్లియర్గా ఇలా బ్లూ కలర్ వచ్చింది. లేదు నేను ప్రతి దానికి కలర్ ఇవ్వాలనుకుంటే లిస్ట్ ఓపెన్ చేస్తారు, ఏదో సి అని ఓపెన్ చేస్తారు, ఇందాక డిక్లేర్ చేసినట్టే కలర్స్, ఓకేనా? బ్లూ అండ్ సిల్వర్, సారీ, సిల్వర్, నెక్స్ట్ స్కై బ్లూ, ఇంకో కలర్ చెప్పండి, లైట్ కలర్, ఓకేనా? ఇలా డిక్లేర్ చేయండి. సారీ, ఇక్కడ డిక్లేర్ చేయలేదండి, డిక్లేర్ చేయండి. ఫోర్ చేశాను, ఓకే. నెక్స్ట్ ఇంకో కలర్ చెప్పండి, రెడ్ కలర్ ఇచ్చేస్తానండి, ఓకే. కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేయండి, హైలైట్ అయిందా? క్లియరా? మనకు కావాలంటే కలర్స్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. కావాలంటే బార్డర్ ఇలా ఉందా? ఇప్పుడు నాకు ఎడ్జ్ ఇంకో కలర్ కావాలంటే అప్పుడు ఎడ్జ్, ఓకేనా, ఎడ్జ్ కలర్ ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చండి. ఎడ్జ్ కలర్ బ్లాక్ అని డిక్లేర్ చేస్తాను, బ్లాక్తో షో అవుతుంది, ఓకేనా? వచ్చిందా? ఎడ్జ్ కలర్ బ్లాక్లో. ఇలా కావాలంటే ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు, ఓకేనా? క్లియర్గా ఇంకా ఫీచర్స్ ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకోండి.
షిఫ్ట్ ట్యాప్ క్లిక్ చేస్తే హైట్ విత్ బార్డర్ ఇవన్నీ ఓకేనా. ఫ్లోట్ అంటే ఫ్లోట్ వాల్యూస్ డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే ఎరే ఎరే అంటే ఏంటి, సింగిల్ అరే కదా, అలాంటివి డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ ఫ్లోట్ వాల్యూ డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే అరే వాల్యూ కూడా డిక్లేర్ చేయొచ్చు. ప్రతి దానికి హైట్ కావాలనుకో, దీని కింద హైట్ ఉండాలి, అలా కావాలంటే విత్ కూడా అలా డిక్లేర్ చేసుకోవచ్చు. ఫోటో పిడికిన కాసులు ఓకేనా. బార్డర్ కావాలంటే బార్డర్ నన్ను అలా కూడా డిక్లేర్ ఫోటో చేసుకోవచ్చు. ఓకేనా, క్లియరా. అలా ప్రతి వాల్యూ దాన్ని ఫోటో డిక్లేర్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ ఏమన్నా వర్క్ సచివాలయం అవ్వకపోతే నన్ను అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ రోజు. కటింగ్ కూడా ఓకేనా, క్లియర్ గా అర్థమవుతుందా. మన బార్డర్స్ కూడా ఇలా చేసుకోవచ్చు. రూపాయలు ఇప్పుడు అప్పుడు మా సాయంత్రం టైట్లు ఇవ్వచ్చు, అలాగే ఎక్సెస్ టైట్లు ఇవ్వచ్చు, వై ఎక్సెస్ టైట్లు ఇవ్వచ్చు. ఆల్రెడీ మీకు అంతా తెలుసు కదా, ఆ ప్రాపర్టీస్ ఇక్కడ వర్క్ అవుతాయి. క్లియరా, ఎనీ డౌట్స్ ఇక్కడ వరకు. జస్ట్ ఇక్కడ ఏం యూస్ చేసామండి ఆ ప్లేస్ లో, బార్ చార్ట్ కావాలంటే పై అని యూస్ చేస్తాం. ఓకేనా, దాంట్లో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు ఆర్గ్యుమెంట్స్ గుర్తు లేకపోతే షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే అక్కడ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. క్లియరా, ఎనీ డౌట్స్. ఓకే గైస్, ఈ ప్రాక్టీస్ అవ్వండి. రేపు పొద్దున ఇన్స్టాగ్రామ్ కన్వైన్ టాపిక్స్ ఉంటాయి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, దీంట్లో మనం ఇంకా 2 వదిలేసాం. డేటాబేస్ నుంచి డేటా ఎలాగ యాక్సెస్ చేసుకోవాలి, డేటా సెట్ నుంచి ఎలా రిప్రజెంట్ చేయాలో చూపించలేదు మీకు. అయితే రేపు నేను చూపిస్తాను కంప్లీట్ గా. ఓకేనా, అలాగే పై చార్ట్ లో కూడా రిప్రజెంట్ చేసి ఎలా చూపిస్తాను. కావాలంటే ఈ పార్ట్ తప్ప ఇది కూడా బయట కావాలంటే ఇక్కడ వాల్యూ చేంజ్ చేసుకుంటారండి. ఇక్కడ ఏమి ఇద్దాం, 1 అని ఇస్తాను, 0.1. ఓకేనా, క్లిక్ చేస్తాను, ఎంటర్ చేయండి. ఇంకో సపరేట్ గా వచ్చింది కదా, అలా ప్రతి దానికి కావాలంటే సపరేట్ గా మీరు పెట్టుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా, ఇక్కడ పాయింట్స్ డిక్లరేషన్ మార్చండి. ఓకేనా, షాడో ట్రూ. ఓకేనా, క్లియర్ గైస్, అర్థమవుతుందా. మీరు ఉన్న ఫీచర్స్ అని మీరు యూజ్ చేసుకోండి. ఓకే గైస్, లెఫ్ట్ అయిపోండి. ఎంత ఎనీ డౌట్స్ గైస్, ప్లీజ్ రెస్పాండ్. క్లియర్ కదా, చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి ఒకసారి. రూపాయలు అకౌంట్ మన కాట ఈజీగా ఉంది కదా. పని కూడా స్వామి స్వామి ఈజీగా ఉంటది, కానీ మీరు డేటాబేస్ నుంచి చేసినప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటాయి. ఇది నేను డేటా జస్ట్ లిస్ట్ తీసుకొని చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ డేటా సెట్ నుంచి చేసినప్పుడు మీరు ఎలా కాల్ చేయాలనేది మీరు ఓన్గా బిల్డ్ చేసుకోవాలి. అక్కడ కొద్దిగా క్రియేటివ్గా ఉంటుంది. మీకు డేటాబేస్ డేటా సెట్ గురించి కంప్లీట్ గా తెలిసి జస్ట్ ఏదో టెంపరీగా చూసి చేసినప్పుడు క్రియేటివ్గా ఉంటుంది. ఓకేనా, క్లియర్ గైస్, యూ క్యాన్ లీవ్ గైస్. ప్రాక్టీస్ చేయండి, లాస్ట్ 10 minutes లో వస్తాను, నేను చూస్తాను అందరి దగ్గర ఏం చేస్తున్నారు అన్నది. ఓకేనా.